హలో అండి. ఓషన్ రోడ్ ట్రిప్లో మన లాస్ట్ స్టాప్ వచ్చేసి ఆట్వే నేషనల్ పార్క్ అనమాట. ఇది మేము ఓషన్ రోడ్ నుంచి మెల్బర్న్కి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్, వచ్చేటప్పుడు కొన్ని ప్లేసెస్ అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము ఆట్వే నేషనల్ పార్క్ రీచ్ అయ్యేపాటికి అప్రాక్సిమేట్లీ 3:30 అట్లా అయింది ఆఫ్టర్నూన్. సో కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిది. ఇక్కడ మనం పార్క్ చేసుకొని సుమారుగా 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. మనకు కార్ పార్కింగ్ నుంచి లోపల వరకు కూడా ఇట్లాంటి బగ్గీ సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా యూస్ చేసుకోండి. బికాజ్ లోపల చాలా నడవలసి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కష్టమనే చెప్పాలి. మాకు తెలియదు ఈ విషయం, ఎక్కడ చెప్పలేదు కూడా అనమాట. మేము టికెట్ అయితే తీసేసుకున్నాము. జిప్ లైన్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే జిప్ లైన్ టికెట్స్ క్లోజ్ అయిపోయాయి. ఇంకా మేము క్లోజింగ్ టైంకి దగ్గరగా వెళ్ళామన్నమాట ఈ ట్రీ టాప్ వాక్ కోసమని. ఇది ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత సుమారుగా 600 మీటర్స్ లాంగ్ ఉండే ట్రీ టాప్ వాక్ ఉందన్నమాట. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్లీ ఈ ట్రిప్లో స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. మన ముఖానికి ఎప్పుడు బొట్టు ఉండి అలవాటు లేకుండా చూసుకోవడం కష్టం మనకి. అందుకే ఏదో ట్రై చేస్తూ ఉన్నాను. లోపల కూడా బగ్గీ సర్వీస్ ఉంటుంది అని చెప్పారనమాట. అందుకనే సరేలే అని చెప్పేసి మేము మా ఇన్లాస్ అందరు కలిసి వెళ్ళాము. లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది అనమాట, చాలా కష్టం ఇంకా నడవటము అని. బికాజ్ డీప్ ఫారెస్ట్లో ఉంది. సాయంత్రం అవుతుంది కదా, కొంచెం చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంత డీప్ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. ఇట్లా దారిలో కొంతమంది వస్తే వాళ్ళని ఆపి అడిగాం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ట్రీ టాప్ వాక్ కోసము అని చెప్పేసి. వాళ్ళు సుమారుగా కిలోమీటర్న్నర అలా అవుతుందని చెప్పారనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి అవుతున్నట్టు అనిపిస్తోంది. బికాజ్ ఇంత థిక్గా ఉన్నాయన్నమాట ట్రీస్ అన్నీ. అక్కడక్కడ బెంచెస్ ఉంటే బ్రేక్ తీసుకుంటూ నడుస్తున్నాను అనమాట. కొంచెం కష్టంగానే అనిపించింది. బికాజ్ ముందు రోజు వాటర్ ఫాల్స్ దగ్గర నడిచాము. ఇవన్నిటి వల్ల ఇట్లా ఒక కపుల్ కనిపిస్తే వాళ్ళని అడిగామన్నమాట, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్పారు డిస్టెన్స్ అది. సో మాకు అర్థమైపోయింది పెద్దవాళ్ళకి కష్టం అయిపోతుంది అని చెప్పి. బికాజ్ అంటే నార్మల్ స్ట్రైట్ రోడ్ కాదు కదా నడవడానికి, కొంచెం ఎత్తు మిట్ట అలా ఉంది కదా, నడవడం కష్టంగానే అనిపించింది. ఇక్కడ బగ్గీ ఉంటుంది అని చెప్పారు. అయితే మాకు బగ్గీ కనిపించలేదు. కాల్ చేద్దామంటే ఫారెస్ట్ లోపల కావడం వల్ల నెట్వర్క్ రాదనమాట. సో మనం ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మనం ఎంటర్ అవ్వడానికి ముందే వాళ్ళతో మాట్లాడుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళాక మనకైతే అసలు ఎటువంటి నెట్వర్క్ ఉండదు, కమ్యూనికేషన్ పెద్దగా ఏముండదు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఈ వైర్లెస్వి ఉంటాయి కదండి, ఎమర్జెన్సీవి, అట్లాంటివి మాత్రమే ఉన్నాయి. కానీ మనకైతే పర్సనల్ కమ్యూనికేషన్ ఏం దొరకదన్నమాట. కానీ వ్యూ చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే మా ఇన్లాస్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా నడవడం కష్టం అని చెప్పేసి. మేము సరే ట్రై చేద్దాం పదా, మనకు కూడా అవ్వకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. జిప్ లైన్ ట్రై చేసి ఉంటే చాలా బాగుండి అనిపించింది నాకు. అంటే ఇలాంటి వ్యూని మనం టాప్ వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుంది కదా అని. బట్ కానీ మనకు లక్ లేదులేండి, తెలీదు మాకు అంటే ఈ టైంకి క్లోజ్ చేస్తారని చెప్పేసి. సుమారుగా లోపలికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే 100-200 ఏళ్ళ నాటి చెట్లలాగా ఉన్నాయన్నమాట. కొన్ని ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు దానికి చూడటానికి కూడా మనం ఇలా ఫుల్ తల పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది అన్నమాట, అంత పెద్దగా ఉన్నాయి. మేము ఫస్ట్ ఇది చూసి ఏంటి ఇదేనా ట్రీ టాప్ వాక్, ఇంత చిన్నగా ఉంది ఏంటి అని అనుకున్నాం అనమాట. బట్ మనం కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇది అప్రాక్సిమేట్లీ 35 to 45 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. ఇదిగోండి ఆట్వే ట్రీ టాప్ వాక్. దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది రూట్ అంతా రాశారనమాట. అయితే మొత్తం వచ్చేసి ఇది 600 మీటర్స్ లాంగ్ ట్రీ టాప్ వాక్ అనమాట. ఇది ఇంత పెద్ద ట్రీ టాప్ వాక్ చాలా రేర్ ఉంటుందంట. నాకు తెలియదు, నేను ఇక్కడే చూశాను. బాగుందో తెలుసా అసలు, నా భూతో నా భవిష్యత్.
నేను ఆట్వే నేషనల్ పార్క్ అంటే ఏదో నార్మల్ పార్క్ లాగా ఉంటుంది, ట్రీ టాప్ వాక్ అంటే కూడా చిన్నగా ఉంటుంది అనుకున్నాను. ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కొంచెం నడుస్తూ ఉంటే అసలు ఇట్లా ఫుల్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము. ఇది టోటల్ వచ్చేసి 600 మీటర్స్ లాంగ్ ఉందన్నమాట ఈ ట్రీ టాప్ వాక్. ఇంకా 25 to 30 మీటర్స్ హైట్లో ఉంది. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మేము ఒక దాని మీద నడుస్తున్నాం, పక్కన ప్యారలల్గా ఇంకొకటి బ్రిడ్జ్ లాంటిది కూడా ఉంది చూడండి. ఇంత పెద్ద పెద్ద వైర్లు వేసి ఈ చెట్లకి ఈ బ్రిడ్జ్ని చేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అది ఇంత డీప్ ఫారెస్ట్లో అసలు ఎట్లా ఉండింది తెలుసా ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మొత్తం వీడియోలో క్యాప్చర్ చేయడానికి అవ్వదు. నేను పిక్చర్ ఒకటి యాడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు అక్కడ పక్కన ఇంకొకటి బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది కదా, సేమ్ అట్లాంటి దాని మీద ఇప్పుడు నేను కూడా నడుస్తూ ఉన్నాను. అది ఇంకొకటి మధ్యలో వ్యూ పాయింట్స్ పెట్టారు చూడటానికి, అంటే ఒక చిన్న సర్కిల్ లాగా చేసేసి వ్యూ పాయింట్ పెట్టారనమాట. మనం వ్యూని చూసి ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ గ్రీనరీ, మొత్తం డార్క్ గ్రీన్ చెట్లు తప్ప ఏం కనిపించవు. ఎంత బాగుందో. ఇక్కడ ఒక స్పైరల్ టవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 47 మీటర్స్ టాల్ ఉండే స్పైరల్ టవర్ అనమాట. ఇది మొత్తం రెయిన్ ఫారెస్ట్ అనమాట. సో సమ్మర్స్ బెస్ట్ టైం ఇది విజిట్ చేయడానికి. ఇక్కడ వరల్డ్లో టాలెస్ట్ ట్రీస్ ఉన్నాయంట, అందుకే ఇది కట్టడం పాసిబుల్ అయిందేమో. ఇంకా ఎక్కడ చూసినా గ్రీనరీ, కింద మంచిగా వాటర్ సౌండ్, చెట్ల వాసన, పక్షుల శబ్దాలు, మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎలాగనిపించింది మీకు ట్రీ టాప్ వాక్? నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ కొంచెం సేపు అయితే అరే మా ఇన్లాస్ కూడా వచ్చుంటే బాగుండు, మంచి వ్యూ మిస్ అయిపోయారు వాళ్ళని అనిపించింది అనమాట. కానీ కొంచెం అంతా నడిచిన తర్వాత ఏమనిపించిందంటే ఒక రకంగా వాళ్ళు రాకపోవడమే మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అని అనిపించింది అనమాట. నాకు ట్రీ టాప్ వాక్ అంతా నడవటానికి లేకపోతే పైనుంచి కిందికి చూడటానికి అసలు ఏం భయంగా అనిపించలేదు. అంటే కళ్ళు తిరిగినట్టు కానీ భయంగా కానీ ఏం అనిపించలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కిందకి దిగి మనము మళ్ళీ పాత్వేకి కనెక్ట్ అవ్వాలి అంటే లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఈ పార్ట్లో నాకు చాలా భయంగా అనిపించింది. బికాజ్ మీకు ఇప్పుడు కెమెరాలో కొంచెం లైటింగ్ కనిపిస్తుంది, కానీ రియల్గా మేము నడిచేటప్పుడు ఇంత కూడా లైటింగ్ లేదు. టార్చ్ వేసుకొని నడిచాము. అప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది. అంటే ఇంత లోపలికి కదా, ఏమైనా యానిమల్స్ వచ్చినా లేకపోతే పాములు వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది కదా అని అనిపించింది నాకు. సో మేక్ ష్యూర్ సేఫ్గా ఎర్లీగా వెళ్ళండి, మాలా కాకుండా. ఇంకొకటి ఏంటంటే నాకు స్ట్రేంజ్ అనిపించింది, అస్సలు స్టాఫ్ మెంబర్సే కనిపించలేదండి మాకు మొత్తం ఈ ట్రిప్లో. అంటే ఇంత పెద్ద అరేంజ్మెంట్, ఇంత పెద్ద ఫారెస్ట్లో చేసినప్పుడు అక్కడక్కడన్నా స్టాఫ్ ఉంటే బాగుండేమో, కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అనిపించింది. నేను అనుకున్నట్టే చూడండి, బయటకు వచ్చి చూడంగానే పాములు ఉన్నాయని బోర్డు కనిపించింది అనమాట. నేను చెప్పాను వద్దు, తొందరగా వెళ్ళిపోదాం అని చెప్తూ ఉన్నాను అనమాట. మీకు ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తాను, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత ఓల్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి. చూసే కొద్దీ కెమెరా పెట్టే కొద్దీ వస్తూనే ఉంది ఎంత పెద్దగా ఉంచండి చెట్టు. ఫైనలీ వచ్చేసినాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. అమ్మా అసలు పోయేటప్పుడేమో చూడాలనే ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళిపోతాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం సినిమాగా అనిపించేసింది. అండ్ వచ్చేటప్పుడు స్టీప్ కూడా ఉంది కదా, ఫుల్ టయర్డ్ అయిపోయాం, అస్సలు ఎనర్జీ లేదు. అయినా ఇంకేదో అట్లా జోక్స్ చెప్పుకుంటూ అలా ఇలా మొత్తానికైతే మా ఆట్వే నేషనల్ పార్క్ మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసాము. బయటకు వచ్చి ఫుడ్ తినేసి రిటర్న్ మెల్బర్న్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మెల్బర్న్కి అప్రాక్సిమేట్లీ 2 hours 45 minutes 3 hours వరకు టైం పడుతుంది. మధ్యలో కూడా చాలా బాగుండింది సీనరీ. మంచిగా పాత తెలుగు పాటలు పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. వ్లాగ్ అయితే పెద్దగా చేయలేదు ఇక్కడ నుంచి.
ఓషన్ రోడ్ ట్రిప్లో ఇదే లాస్ట్ వీడియో. ఇంకా మనం మెల్బర్న్కి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.